హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. 25 నుంచి జీడిపప్పు తీసుకోవాలి, అలాగే బాదం పప్పు తీసుకోవాలి. ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత వేడి పాలు తీసుకొని పప్పులో కొద్దిసేపు 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టాలండి. ఆ తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్టుగా మిక్సీ తిప్పాలండి. స్టవ్ పైన పాలు వేడి అయినప్పుడు చిక్కటి పాలు తీసుకోవాలండి. స్టవ్ పైన పాలు వేడి అయినప్పుడు ఈ మెత్తని పేస్టును ఈ పాలలో వేసి కలుపుతూనే ఉండాలండి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. చిక్కగా అవుతుందండి. చిక్కగా అయిన తర్వాత షుగర్ వేయాలండి. షుగర్ వేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలండి చిక్కగా అయ్యే వరకు. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ వేయాలండి. ఆ తర్వాత చల్లార్చి వెనీలా ఫ్లేవర్ వేస్తున్నా అండి. సింపుల్గా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ఇది చల్లార్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ తీసుకొని మిక్సీలో పేస్ట్గా చేయాలండి. పాలమీగడ ఉంటే నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నా అండి. ఇప్పుడు చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేసి బాక్స్లో వేసుకొని ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో అయిన తర్వాత ఈ విధంగా ఐస్ క్రీమ్ రెడీ అయినట్లండి. సింపుల్గా ఇంట్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుండండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాదం జీడిపప్పు ఉంటే చాలండి, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి.